హాయ్ అండి, అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. నేను ఉషశ్రీని. మన ఇళ్లలో ఫ్రిడ్జ్ తెరిచామనుకోండి, ఒక వారానికి తగ్గట్టుగా ఇడ్లీ పిండి దోశ పిండి ఒకేసారి ఆడించి పెట్టేసుకుంటాం కదా, ఈజీగా పని అయిపోతుందని. అయితే దోశల్లో వాడేది ఏంటండి, వైట్ రైస్ కదా. చక్కగా వైట్ రైస్ మినపప్పు వేసి ఆడించేసామనుకోండి, పలచగా పేపర్ లాంటి దోశలు లాంటివి వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి, పని అయిపోతుంది. కానీ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు వైట్ రైస్ వాడడం అనుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడే కాదండి, నేను మొదటి నుంచి కూడాను ఈ దోశల్లోకి వైట్ రైస్ బదులుగా మిల్లెట్స్ను, బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్ లాంటివి యాడ్ చేస్తూ నేను దోశలు పిండి తయారు చేస్తూ ఉంటాను. అలాగే ఇడ్లీలు కూడా రకరకాల హెల్దీ ఇడ్లీలు చేస్తూ ఉంటాను. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. వాటి లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు కూడా అంత మంచి హెల్దీ దోశతోటి మేము ముందుకు వచ్చాను. చాలా సింపుల్. ఇక్కడ నేనేం చేశానంటే బ్లాక్ రైస్ తీసుకున్నానండి. అలాగే చక్కగా బొబ్బర్లు అంటారు కదా, బొబ్బర్లు తీసుకున్నాను. బొబ్బర్లతో దోశ ఎంత బాగుంటుందో తెలిసినా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ బ్లాక్ రైస్ ఒక గ్లాస్ కన్నా కొంచెం తక్కువే తీసుకున్నానండి. అలాగే బ్రౌన్ రైస్ కూడా సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. ఈ బొబ్బర్లు మాత్రం దానికి డబుల్ క్వాంటిటీ తీసుకున్నాను. కొద్దిగా మెంతులు తీసుకున్నాను. అయితే ఇక్కడ బ్రౌన్ రైస్ తీసుకున్నాం కదా, బ్రౌన్ రైస్ కాకుండా ఉత్త బ్లాక్ రైస్ కూడా తీసుకోవచ్చు. కానీ అది కూడా ఒకసారి ట్రై చేశాను అనమాట. ఈ బ్లాక్ రైస్ని ఈ బొబ్బర్లని కలిపి దోశ వేస్తే పంటికి కొంచెం ముద్దగా జిగురుగా అంటుకునేటట్టుగా వచ్చిందనమాట. అంత పిల్లలు ఇష్టపడలే. అలాగే నీ బాగా కాల్చామనుకోండి, అప్పడంలా అయిపోయింది. అందుకని నేనేం చేశానంటే కొద్దిగా ఆ రైస్ తగ్గించి దాంతో సమానంగా ఉండే బ్రౌన్ రైస్ వేశాను. సో దానివల్ల ఏమైందంటే దోశ చాలా చక్కగా మనం రెగ్యులర్గా వేసుకునే మినప దోశలు ఎలా వస్తే అలా వచ్చిందనమాట. వీటన్నిటిని శుభ్రంగా చక్కగా నానబెట్టేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడమేనండి. బొబ్బర్లకి పైన తొక్కు ఉంటుంది కదా, కొద్దిగా బరకగా వస్తుందన్నమాట. ఇది గ్రైండ్ చేసిన తర్వాత ఉప్పు కలిపి 1 అవర్ పాటు ఉంచి దోశలు అప్పటికప్పుడు వేసుకోవచ్చు. రాత్రంతా పులియబెట్టి మన్నాడు ఉప్పు కలుపుకొని దోశలు వేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. ఈజీగా కూడా ఊడి వచ్చేస్తాయి అన్నమాట. దీంట్లోకి నేను కొబ్బరి చట్నీ చేశాను. అలాగే రాత్రి చేసిన టమాటా పచ్చడి కూడా ఉంది, దాంతో తింటున్నాను. చాలా హెల్దీ, చాలా టేస్టీ కూడా. హెల్దీ అని చెప్పి ఏదో నోరు గడ్డి చేసేసుకొని అక్కర్లేదండి, చాలా చక్కగా తినొచ్చు అనమాట. సో మీ ఇంట్లో కూడా అంటే మాకు హెల్త్ కాన్షియస్ ఉంది, వైట్ రైస్లో దోశలు తినలేకపోతున్నాం అనుకునే వాళ్ళు చక్కగా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఉంటానండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.